హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే ఐటీఐ 10th తరగతి అయితే మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మరి క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ ఏంటి, మిగతా విషయాలన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ మనకు చాలా రేర్గా వస్తుంటాయి 10th ఐటీ తోటి ఉద్యోగాలు. సో వచ్చినప్పుడు తప్పకుండా మిస్ కాకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ చూస్తున్నవారైతే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోతాం. మరి ఈ యొక్క జాబ్స్ ఎక్కడ వచ్చినాయి, ఏ సంస్థ నుంచి అని చూసుకుంటే మనకి ఇక్కడ ఐటీఐ 10th తరగతి అయితే మనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి NCESS లో మనకైతే జూనియర్ టెక్నీషియన్ పోస్టుల ఉద్యోగాల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి అయితే వీళ్ళు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి, ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి లేదా బోర్డు నుంచి 10వ తరగతి దానికి సంబంధించిన విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి 10వ తరగతితో పాటుగా సంబంధిత విభాగంలో ఐటీఐ అంటారు కదా, ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. దాదాపుగా 10వ తరగతి అందరూ చదివి ఉంటారు. అదేవిధంగా ఐటీఐ కూడా చాలా మంది చేసిన వాళ్ళు ఉంటారు. ఐటీఐ తోటి కూడా జాబ్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది మంచి గొప్ప అవకాశం. మిస్ కాకుండా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఏజ్ విషయానికి వస్తే ఇక్కడ ఏజ్ ఎంత ఉండాలి మరి అప్లికేషన్ చేయడానికంటే, మీకు ఏజ్ వచ్చేసి మనకు 30 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. 30 years వరకు అయితే ఏజ్ ఉండొచ్చు. సో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే రిజర్వ్ వర్గాలకు వయో పరిమితులు అయితే సడలింపు ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మీకు 30 years ఉంటే సరిపోతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీకు అయితే ఏజ్లో సడలింపు ఉంటుంది. కొన్ని వర్గాలకు ఎక్స్ట్రాగా కూడా మీకు ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనకు ఎప్పుడు ప్రారంభమవుతుందంటే జనవరి 20వ తారీఖు నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్, గుర్తుపెట్టుకోండి. జనవరి 20వ తారీఖు నుంచి ఆ యొక్క అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయినాయి. సో ఇంకెవరైతే అప్లికేషన్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు ఫిబ్రవరి 10వ తారీఖు అనమాట. సో ఫిబ్రవరి 10వ తారీఖు వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. ఇంకొక 10 days వరకు అయితే టైం ఉంది. సో మిస్ కాకుండా నేను చెప్పినటువంటి 10th కంప్లీట్ చేసి అదేవిధంగా ఐటీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మొత్తం మనకు వీళ్ళు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఖాళీలు చూసుకుంటే మనకు దాదాపు 3 ఖాళీలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఆ పోస్టులు వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ అనమాట. సో ఈ యొక్క జూనియర్ టెక్నీషియన్ పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో సంస్థ చూసుకుంటే మనకు NCESS అంటే నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ అనమాట. సో ఇందులో వీళ్ళైతే జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా అప్లికేషన్ చేయండి. మంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనమాట ఇవన్నీ కూడా. సో అస్సలు మిస్ అవ్వదు, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు షార్ట్ లిస్ట్ అయితే వేస్తారు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ద్వారానే మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్ తీసి ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ, ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ నేను వెబ్సైట్లో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి తీసుకొని మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయండి. ఇంకొక 10 days టైం ఉంది. సో అస్సలు మిస్ అవ్వదు. ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేసింది ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే గొప్ప అవకాశం అనమాట. సో మిస్ అవ్వద్దు, మంచి ఛాన్స్. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక మంచి ఉద్యోగ సమాచారం అయితే మళ్ళీ నేను ముందుకు వస్తాను. దిస్ ఈజ్ చందు మీ క్రియాంటెక్ 0508. థ్యాంక్ యూ వెరీ మచ్.